ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైతం పాల్గొన్నారు. హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనే డిమాండ్పై ఈ సమావేశంలో చర్చించినట్లుగా సమాచారం. హైడ్రాకు వ్యతిరేకంగా కోర్టును పలువురు నేతలు ఆశ్రయించారు. నేతలు కోర్టుకు వెళ్లడంపై ఏం చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, హైడ్రాపై ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలో అందుబాటులో ఉన్నటువంటి వివిధ శాఖలకు చెందినటువంటి మంత్రులందరూ కూడా హాజరైనట్టుగా సమాచారం అందుతున్నారు. హైడ్రా కమిషనర్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యి ఉదయం నుంచి జరుగుతున్నటువంటి రివ్యూకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా దగ్గర నుంచి ఈ సమావేశాన్ని జరుపుతా ఉన్నారు. హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయాలని ఒక డిమాండ్ పైన ఈ రోజు చర్చ సాగినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. హైడ్రాకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన పలువురు నేతలు కోర్టుకు వెళ్లడంపై ఎలా విస్తరింపజేయాలనే ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వం ఈ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. హైడ్రాకు చట్టబద్దత కల్పించాలంటే కూడా ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. ఇప్పుడు కేవలం ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ మాత్రమే ఈ హైడ్రా అమలు అవుతా ఉంది. ఔటర్ రింగ్ రోడ్ అవతల వైపు ఉన్నటువంటి కొన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలో కూడా ఇప్పటికే విస్తరింపజేయాలనే ఆలోచన ఉండడము, దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రాను అమలు చేస్తే చాలా మంది అక్రమార్కుల యొక్క గుర్తుగా నిలుస్తా ఉంది. ప్రభుత్వానికి చెందినటువంటి అనేక భూములు, ఫారెస్ట్ కి చెందినటువంటి అనేక భూములు కూడా పరిరక్షణలో భాగంగా ఈ హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయాలనే ఒక అత్యవసర సమావేశాన్ని ఈ రోజు ఏర్పాటు చేస్తుంది. దానిపైన వివిధ శాఖలకు చెందినటువంటి మంత్రులు, తర్వాత హైడ్రా కమిషనర్ నేతృత్వంలో ఈ చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా హైడ్రాకు సంబంధించినటువంటి ప్రత్యేక సమావేశం కొనసాగుతా ఉంది. అందరూ అభిప్రాయాన్ని సేకరించిన తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే హైడ్రాలో ఎంతమంది స్టాఫ్ అవసరపడుతుంది, ఎంతమంది పోలీస్ టీమ్స్ ని దీంట్లో ఇంక్లూడ్ చేయాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, లేక్ అధికారులు కానీ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కానీ, ఎలక్ట్రిసిటీ అధికారులు కానీ, మున్సిపల్ రెవెన్యూ అధికారులు కానీ, వివిధ శాఖలకు చెందినటువంటి అందరినీ సమకూర్చి సమన్వయంగా ముందుకు వెళ్తేనే ఈ హైడ్రా ముందుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితుల నేపథ్యంలో ఈ హైడ్రా కొనసాగుతుంది. కాబట్టి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయాలంటే మాత్రం ఎంతమంది సభ్యులతో ఈ టీం ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది, ఎంతమంది టీం రెడీ కావాల్సి ఉంటుందన్న దాంట్లో కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఒక క్లారిటీ రూపురేఖలు తీసుకొచ్చడానికి ఈ రోజు ఈ రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ అత్యవసర సమావేశంలో కూడా మిగతా శాఖలకు చెందినటువంటి అధికారులు, మంత్రులు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి వారి సూచనలు, అభిప్రాయాలను కూడా తెలియజేస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి బడా రాజకీయ నాయకుల యొక్క గుట్టు కూడా ఇప్పటికే హైడ్రా చేతికి అందింది. సుమారు 1500కు పైగా వ్యాపారాలకు సంబంధించినటువంటి లిస్ట్ అంతా కూడా హైడ్రాకి అందింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే అనేక అక్రమాలు కూడా వెలుగులోకి వచ్చి ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి భూములన్నీ కూడా కాపాడి విలువైనటువంటి ఆస్తులన్నీ కూడా మళ్ళీ ప్రభుత్వం రికవరీ చేసేటువంటి ఆలోచనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హైడ్రాని అమలు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కనబడతాం. శివ, అయితే రవితేజ, ఈ మొత్తం ఎక్కడైతే బఫర్ జోన్లు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, అనధికారికంగా అనుమతులు ఇచ్చారో ఆ అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏంటి దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో ఏమైనా చర్చించేటటువంటి అవకాశం ఏమైనా ఉందా? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఏదైతే ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతా ఉందో అక్కడికి వెళ్లిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఏ స్థాయి అధికారులు వీటికి అనుమతులు ఇచ్చారు, ఏ రకమైనటువంటి అనుమతులు ఇచ్చారు, గ్రామ పంచాయత్ అనుమతులతో ఈ భవనాలకు అనుమతులు ఇచ్చారు అనే దానిపై కూడా అన్ని వైపుల నుంచి కూడా హైదరాబాద్ విచారణ చేపట్టి ఆ వివరాలు సేకరించి ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ముఖ్యంగా ఈ అనుమతులు, ఈ కబ్జాకు సహకరించడము, పాస్బుక్లన్నీ ఏర్పాటు చేయడము, ధరణిలోకి ఆన్లైన్ చేయడము, ఎఫ్టీఎల్ ల్యాండ్ కాదు, ఇది బఫర్ జోన్ కాదు, అక్రమ పట్టా కాకుండా ఇది ఒరిజినల్ పట్టా అంటూ, జెన్యున్ పట్టా అంటూ కూడా తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చి రికార్డ్స్ తారుమారు చేసి పర్మిషన్ లేని ప్రాంతంలో పర్మిషన్ ఇచ్చి అనుమతులు ఇచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ కి సహకరించినటువంటి అధికారులపై కూడా చర్యలు
చర్యలు తీసుకునేటువంటి విధంగా కూడా ఒక కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ఆ పోలీస్ స్టేషన్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ లో భాగంగా ఈ విచారణ చేపట్టినటువంటి వెంటనే ఆ అధికారులపై కూడా కేసులు నమోదు చేసేటువంటి ఒక నిర్ణయంతో కొత్తగా హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే ఒక్క పోలీస్ స్టేషన్ ద్వారా ఈ సర్వీసులు సేవలు అందించడం కష్టంగా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ మా జోన్ పరంగా ఈ పోలీస్ స్టేషన్లు ఆఫీసులు ఏర్పాటు చేయడము, హైదరాబాద్ లో హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేయడంపై మాత్రం ఈజీగా ఈ హైడ్రాకి కనెక్ట్ అవ్వడం కానీ, హైడ్రాకి ఫిర్యాదు అందజేయడం కానీ, అక్రమార్కులను ఈజీగా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం కానీ ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు విషయంలో కూడా ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఆ పోలీస్ స్టేషన్ కూడా నియమించి అక్కడ ఎస్హెచ్ఓ ఒక అధికారిని కూడా ఏర్పాటు చేసి ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా అనుమతులు ఇచ్చినటువంటి అధికారుల కోసమే ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్ పెట్టి వారిపై కూడా సోదా పిలిపించేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది.